అనుకున్నట్టే జిల్లాలో కదలిక మొదలైందా? రెండవ లిస్టులో ఒకరు ట్రాన్స్ఫర్, కొత్త ముఖానికి ఛాన్స్. దీంతో జిల్లాలో ఉన్న మరో నలుగురికి గుబులు పుట్టుకుందా? మూడవ లిస్టులో మొత్తం ఉత్తరాంధ్ర ప్రక్షాళన ఉంటుందా? ఈ నేపథ్యంలో ఎవరు ట్రాన్స్ఫర్, ఎవరికి ఛాన్స్ అన్న బెట్టింగ్ జరుగుతుందా? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం. అందులోనూ సిక్కోలు జిల్లాలో రాజకీయాలు ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అన్న చందాన మారాయట. అప్పటికే జిల్లాలో మార్పులు తప్పవని అందరూ అనుకున్నట్టే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వైసీపీ అభ్యర్థి కంబాల జోగులను పాయకరావుపేటకు ట్రాన్స్ఫర్ చేయటం, డాక్టర్ తల్లే రాజేష్ని తెరపైకి తీసుకురావటం ఒక్కసారిగా జిల్లాలో అనూహ్యంగా మారిందట. దీంతో అక్కడున్న మిగతా ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైందట. దీంతో వారంతా దినదినగండం నూరేళ్ల ఆయుష్లా నాయకుల తీరు ఉందట. అందులోనూ ఇప్పటికే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి టిక్ పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక రెండవ వికెట్ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్లు ఉన్నారట. ఇక ఎంపీగా జడ్పీ చైర్మన్ పిరియా విజయ బెర్త్ కన్ఫర్మ్ అయిన ఆముదాలవలస నియోజకవర్గం తమ్మినేనికి ఇంకా గుబులుగానే ఉందట. రాజాంకు డాక్టర్ తలే రాజేష్ రావడంపై సర్వత్రా చర్చ సాగుతోందట. ఇతను మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు కాగా తలే భద్రయ్య కాంగ్రెస్లోనూ ఇటు టీడీపీలోనూ పట్టున్న నాయకుడట. ఇతను పేరుకు ఏ పార్టీలో ఉన్నా కళా వెంకట్రావుతో సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ఓ టాక్ నడిచేది. ఈ డాక్టర్ తలే రాజేష్ గత 6 నెలలుగా చురుగ్గా కంబాల జోగులతో తిరుగుతున్నారట. జోగులు ఖర్చులంతా ఇతనే చూస్తున్నారనే వాదన కూడా నియోజకవర్గంలో వినిపిస్తోందట. డాక్టర్గా రాజాం నియోజకవర్గంలో 4 మండలాలు అయిన సంతకవిటి, వంగర, రేగిడి, రాజాంలో చాలామందికి మంచి డాక్టర్గా పేరుగాంచారు. దీనికి తోడు తండ్రి పేరు ఇప్పటికీ ప్రజల్లో ఉండటంతో ఐపాక్ సర్వేలో ఈయన పేరు ఉందని వాదన. డబ్బుంది, ఖర్చుకు వెనకాడడు, ప్రజల్లో పేదల డాక్టర్ అని 4 మండలాల్లో పేరు రావటమే ఈయనకు ప్లస్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రాజాం నియోజకవర్గంతో పాటు పాతపట్నం రెడ్డి శాంతికి మార్చడానికి వైసీపీ కొత్త అభ్యర్థి కోసం సర్వేలు చేస్తోందట. రెడ్డి శాంతి సోదరుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ లేదా మామిడి శ్రీకాంత్కు అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఐపాక్తో పాటు మరో టీం కూడా పాతపట్నంలో సర్వే చేస్తున్నారట. క్షేత్రస్థాయిలో శాంపిల్గా కాకుండా వీధిలో ఉన్న అందరి ఇళ్లకు వెళ్తున్నారట. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రెబల్స్ పోరు గొర్లె కిరణ్ కుమార్ కు తలనొప్పిగా మారిందట. ఈ రెబల్స్ అందరూ బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాస్ కు దగ్గరయ్యారట. బొత్స ఆపరేషన్ టైంలో చక్రం తిప్పిన ఇతన్ని బొత్స దూరం పెట్టినా ఇప్పుడు ఇక్కడ విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇక ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి గతంలో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన పిరియా సాయిరాజ్ నేటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఇతని భార్య జడ్పీ చైర్మన్ పిరియా విజయను ఎంపీగా పంపుతున్నందున ఇక్కడ కొత్తగా ఉన్న వ్యక్తులను చూస్తున్నారట. అందులో భాగంగా కాయల వెంకటరెడ్డి, ఓ ప్రొఫెసర్ అయిన విష్ణుమూర్తి పేర్లు ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ వారిలో విష్ణుమూర్తి పోటీకి అనాసక్తి చూపుతున్నట్టు బోగట్ట. కాయల వెంకటరెడ్డి మాత్రం ఆసక్తి చూపుతున్నారట. ఇక అప్పటి రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్మోహన్ రెడ్డిల పాదయాత్రల స్తూపాలు కట్టిన ఈయన ఇక్కడ పోటీకి రెడీ అంటున్నారు. కానీ ఇతను ఎప్పుడూ విశాఖలోనే ఉంటారనే స్థానికులు చెప్పడంతో సర్వే బృందాలు పాతపట్నంతో పాటు ఇచ్చాపురంలో అడుగులు పెడుతూ 3వ లిస్టు సరిచేసేందుకు సిద్ధమవుతున్నారట. ఎంపీగా రామ్మోహన్ నాయుడిని ఢీకొట్టాలంటే వాడివేడిగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని అని రిపోర్టులు వెళ్లాయట. ధర్మాన ప్రసాదరావుకు ఈ నియోజకవర్గంలో ఆప్షన్ లేనందున ఆయనకు లైన్ క్లియర్ అయింది. ఇక తమ్మినేని కాళింగ సామాజిక వర్గం. ఇక్కడ తమ్మినేనికి ఆల్టర్నేట్ చాలా మంది ఉన్నారని టాక్. అందులో ఈయన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే అనుభవం ఉంది కనుక ఇతను ఎంపీగా అయితే బాగుంటుందని సర్వే బృందాలు తెలిపాయట. అలాగే ఇతను రెండో ఆప్షన్ మాత్రమే కాక మహిళగా పిరియా విజయ ఓకే అయితే తమ్మినేని సేఫ్ లేదా ఈయనకు వేటు తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ వైసీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ నలుగురితో పాటు మిగతా వారు కూడా గుబులుగా ఉన్నారట. ఎప్పుడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందో, ఎక్కడికి ఏ ఉద్యోగులా ట్రాన్స్ఫర్ అవుతామోనని అనుయాయుల వద్ద నేతలు వాపోతున్నారట. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే తమని బలి చేయటం సబబా అని కొందరు ప్రశ్నిస్తున్నారట. ఇక రానున్న 3వ లిస్టు కోసం దినదినగండంగా గడుపుతున్నారట.